గత 40 సంవత్సరాల క్రితమే భూమిని కొనుగోలు చేశాం. అక్రమంగా పట్టా చేసుకుని మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. మాకు రక్షణ కల్పించాలని అధికారులను వేడుకుంటున్న వృద్ధ దంపతులు. హాసన్పర్తి మండలంలోని అనంతసాగర్ గ్రామానికి చెందిన వైద్యుల ప్రతాపరెడ్డి తండ్రి వీరారెడ్డి అదే గ్రామంలో తనకు సర్వే నెంబర్ 74/Bలో ఎకరం 2 గుంటల భూమిని గత 40 సంవత్సరాల క్రితమే కొనుగోలు చేసి కబ్జాలో ఉండి కస్తు చేస్తున్నట్లు వైద్యుల ప్రతాపరెడ్డి తెలిపారు. ఈ భూమికి అక్రమంగా వైద్యుల సమ్మిరెడ్డి అతని భార్య స్వరూపాలు కలిసి అక్రమంగా పాస్ పుస్తకాలు పొంది తమ భూమి మీదకి వస్తూ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఇబ్బందులు చేస్తున్నట్లు బాధితుడు ప్రతాపరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను మా అన్న వైద్యుల తిరుపతి రెడ్డి మేము ఇద్దరం కలిసి మా పాలి వారైన వైద్యుల మల్లారెడ్డి తండ్రి వెంకట నరసయ్య దగ్గర సాదా బైనామా ద్వారా పెద్ద సమక్షంలో 40 సంవత్సరాల క్రితం సర్వే నెంబర్ 74/Bలో 2.15 గుంటల భూమిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇందులో నుండి మా అన్నగారైన వైద్యుల తిరుపతి రెడ్డి 1.13 గుంటలు భూమిని పట్టా పాసు పుస్తకం గత 20 సంవత్సరాల క్రితం పొంది ఉన్నాడు. మిగతా 1.02 గుంటలు భూమిని నేను గత 40 సంవత్సరాల నుండి భూమిలో కబ్జా కాస్తూ కలిగి ఉన్నాను. వైద్యుల మల్లారెడ్డి కొడుకైన వైద్యుల సమ్మారెడ్డి అతని భార్య స్వరూప ఉద్యోగరీత్యా గత 40 సంవత్సరాలుగా మంచిర్యాలలో పనిచేసి పదవీ విరమణ పొందిన తర్వాత అక్రమంగా భూమిని పట్టా చేసుకుని మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మాకు వైద్యుల మల్లారెడ్డి భూమి అమ్మక అతని యొక్క కొడుకు వైద్యుల సమ్మిరెడ్డి స్వరూపాలు 1.02 తన పేరు మీద మార్చుకొని మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఈ విషయమై హాసన్పర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టినట్టు తెలిపారు. తన భర్త పేరు మీద ఉన్నటువంటి 74/B సంవత్సరం 1.02 భూమిని గతంలో మా గ్రామస్తుల సమక్షంలో పలుమార్లు మాట్లాడుకున్నట్లు తెలిపారు. పెద్ద మనుషులు కూడా మేము కొన్నటువంటి పేపర్ను చూసి మాదేనని తెలిపారు. ప్రతిసారి వారు మేము చేసిన పంట పొలాలలో సమ్మిరెడ్డి అతని భార్య స్వరూపాలు గడ్డి మందు చల్లి వరి పొలంను ట్రాక్టర్తో తొక్కించి పంటను నష్టపరచడం జరిగిందన్నారు. భూమి దగ్గర వారు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులను ఏర్పాటు చేశారు. దీంతో వృద్ధులమైన మమ్మల్ని వారు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వైద్యులు సమ్మిరెడ్డి అతని యొక్క భార్య స్వరూప తమ్ముడైన రాజిరెడ్డి వీరి ద్వారా మాకు ప్రాణభయం ఉంది. దయచేసి అధికారులు మాకు తగు న్యాయం చేయాలని వేడుకుంటున్నట్లు వారు తెలిపారు. ఇదిలా ఉండగా ఇటీ విషయంపై హాసన్పర్తి పోలీసులు భూ వివాదాల కోర్టులో తేల్చుకోవాలని ఇరువురికి చెబుతున్నారు. 41 సంవత్సరం అయితే 40 ఏళ్ళు అవుతుంది. 2 ఎకరాల 15 గుంటలు కొన్నాం. మా పాలన దగ్గర మా చిన్న కొడుకు దగ్గర మా చేరి ఎకరా 7 గుంటలు వచ్చింది. మా 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 అన్నది ఇటు ఏం చేసిన 20 ఏళ్ళ కింద చేయించుకున్నాడు. నాకు ఇడిచిపెట్టింది. ఇప్పుడు నేను చేద్దాం అంటారు. సర్వే 74/B ఇప్పుడు నేను ఇది చేసుకుంటాను. నేను ప్రయత్నం చేసేటరకు మండలికి అవి ఆర్డర్లో చేరుకున్నాడు. ఆడికి పోతాను. అది కాకుండా చేస్తాను. రిటైర్ అయ్యేదాకా చేస్తాను. నేను వెళ్ళిపోతాను. నీ భూమి నీకు చేస్తాను. నీ భూమికి వస్తాను. నేను పోతే నా భార్య లేదా, నా భార్య పోతే నా మొగలు లేదా అనుకుంటా చదువుకుంటా చెప్పుకుంటూ వచ్చిండు. ఇప్పుడు రిటైర్ అయ్యిండు. మంచి ఆర్థికంగా అయ్యిండు. ఇక నా 6 నెలలు ఆయన నన్ను గోసపుచ్చుకుంటాను. భూమి దున్నిటలో దున్నకుండా చేస్తాను. పచ్చడి రాకుండా చేస్తాను. ఏం పని చేసింది? నేను వ్యవసాయం ఎడ్లు నమ్ముకొని భూమి నమ్ముకునే బతికిన ఈ భూమి మీద ఎడ్లను నమ్ముకొని ఇక వానకాలం పద్ధతి వానకాలం నాటేసుకున్నాక గడ్డి మందు కొట్టింది. తెలంగాణకి వచ్చి గడ్డి మందు కొట్టింది. గడ్డి మందు కొట్టాక ఇడిచిపెట్టినట్టు అవుతుందని చెప్పి అయ్యా దాన్ని నమ్ముకొని నీళ్ళు పెట్టుకుంటూ వచ్చినాక నీళ్ళు పెట్టుకుని కరెంట్ పొడవు ఎగిరెక్కుంటూ వచ్చింది. మళ్ళీ 10 మందిని రైతు సీటర్లో పెట్టి ఆ మందు బాటిళ్ళు 4 తెల్లారాడ బైక్ ఆడ 4 మందు బాటిళ్ళు చికెను ఇస్తార్లు తెల్లారిపోయే వాళ్ళకు ఉన్నాయి. అప్పుడు మేము ఊరికి పోయినా మేము ఇద్దరం భార్య భర్తలు ఊరికి నరకంపేట వచ్చే వాళ్ళకి కథ ట్రాక్టర్ పెట్టి అంతా తొక్కిచ్చింది. మళ్ళీ పొరపాటు కోతకు వచ్చే ముందర తొక్కిచ్చింది. ఏం కోరుకుంటాను? నా భూమి నాకు కావాలని కోరుకుంటాను. 3 సార్లు పైపు రైలు పళ్ళు కొట్టింది. ఇవన్నీ నాదుకుంటే 3 సార్లు పై కూడా పోయి వచ్చింది. సిఐ ఎస్ఐ వచ్చింది. ఎంక్వైరీ చేసుకున్నారు. చేసుకొని రాసింది. నీ పేరు? ప్రతాప్. ఊరు పేరు? అనంతసాగర్. ఇంటి పేరు చెప్పు. ఇంటి పేరు వైదికుల. ఈ సర్వపమ్మును సర్వపమ్ముడు ఇంత పని చేస్తాను అన్నారు. రాజిరెడ్డి కూడా వాళ్ళ రాజిరెడ్డి ఆయనే చెప్తాను. ఇదంతా మమ్మల్ని హింస పెట్టాను సార్.
మా గ్రామం అనంతసాగరం, వైగుల వెంకటమ్మ, వైగుల సరుక, వైగుల సంరెడ్డి, కట్కూరు రాజిరెడ్డి. మమ్మల్ని 41 సంవత్సరం కింద కొనుక్కున్న భూమి. ఎప్పుడు అడిగినా కూడా మీకు తప్ప ఎవరికి ఇస్తాము, మీరే చేసుకుంటారు కదా, మేమేం మోసం చేయమన్నది. 20 సంవత్సరాల నుంచి సాదాబు అయిన మా కేసీఆర్ పట్ట ఎన్ని దిక్కులు చేసుకుంటూ వచ్చినా కూడా కొట్టేసుకుంటూ వస్తాను. ఇప్పుడు ఇక తన నుంచి వాళ్ళ మావించి మొగలు చేయించింది, మొగలు నుంచి తను చేయించుకున్నది. ఇది ఇప్పుడు 5 సంవత్సరాలు అయిందట. ఇక ఇప్పుడు వచ్చి ఆట ఆడుకుంటా మమ్మల్ని సకల అవస్థ పెడతాను సార్. రాని మాటలు అంటుంది, మస్తు తిడుతుంది. మాకు కూడా పానభయం ఉన్నది సార్. ప్రతి ఒక్కటి 3 సార్లు పైపు లైన్ వాళ్ళకి పెట్టింది, ఇష్టం వచ్చినట్టు తిడుతుంది. మళ్ళీ సార్లు వచ్చి చెప్తే వాళ్ళే మీకు న్యాయం చెప్తానంటుంది. ఊరోళ్ళు వచ్చి చెప్తే ఊరోళ్ళు మా గురించి ఉన్నారంటుంది. మాకు న్యాయం కావాలి సార్. మేమేమన్నా మంది ఊళ్ళోకి రాదట, పోలీస్ స్టేషన్కి రాదట, పంచాయతీతో సంబంధం లేదట. దాని మీద వచ్చి మమ్మల్ని ఇద్దరిని ఇబ్బంది పెడుతుంది. ఎప్పుడు కూడా ఏం చేస్తుందో తెలియదు. కట్కూరు సాయిరెడ్డి కొడుకు రాజిరెడ్డి మమ్మల్ని మస్తు హింస పెడతాను సార్. సంబిరెడ్డి ఆదిత్య స్కూల్ మాకు ఏమైనా గుర్తుంటుంది సార్. న్యాయం చేసుకుంటే ఇష్టం వచ్చినట్టు తిడతాను సార్. తానే మేము అప్పుడు ఆ కాలాన వట్టి ముండరాళ్ళ దగ్గర తెచ్చుకున్నాం సారు. ఎన్నిసార్లు అడిగినా కూడా నా భర్త చస్తే నా కొడుకు లేడా, మేము చేస్తాం, మేము తినాం, చూసుకుందాం ఏదన్నా ఉంటే అనుకుంటూ వచ్చింది. ఇక నమ్మించి మమ్మల్ని మోసం చేసింది. అక్కడ మా కొడుకులు ఎన్నడో చేయించుకున్నారు 20 సంవత్సరాల కింద. అప్పటి నుంచి మేము అడిగిన కొద్దీ మమ్మల్ని జరుపుకుంటూ వచ్చింది. ఇక ఇప్పుడు ఇట్లా ఇబ్బంది చేస్తుంది. మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆ ల్యాండ్ కొని? దాన్ని కానీ 41 సంవత్సరం. అప్పటి నుంచి కాస్తులు ఎవరు ఉంటారు? మేమే ఉంటాను సార్. మీరే కాస్తులు ఉంటారు, మీరే పండించుకుంటారు. ఊరిని గ్రామాన్ని తెలుసుకొని వాళ్ళ తోట పెట్టుకున్నారు. మేము వ్యవసాయం చేసుకున్నాం, ఆడపిల్లలు కాబట్టి మేము కష్టం చేసుకుంటే బతుకుతామని మేము భూమి నమ్ముకొని బతుకున్నాం సార్. మమ్మల్ని ఎంత ఇబ్బంది చేస్తుంది. కాకపోతే వాళ్ళ పేరు మీద మేమే ఏమన్నా తాగిసేస్తాం. మాకు చాలా పాల భయం ఉన్నది సార్. మాకు ఎప్పుడు వచ్చినా రౌడీ సీటర్లు తీసుకొని వచ్చి అక్కడ బయట ఉంచి మొన్న పోలీసు వాళ్ళు వస్తే కూడా దొరకకుండా దాక్కున్నాం సార్. మేమేం చేయాలి? మేమేం కాపలా వస్తాం? ఆయన పెద్ద మనిషి శాతగానంలో. ఇక మమ్మల్ని ఎంత చిత్రహింస పెడుతుంది. వాళ్ళ అత్తమ్మ కూడా ఉన్నది, అడుగుమంటే మా అత్త కళ్ళు కనబడే చెవులు రావని చెప్తాను. చెడుకు పిల్లలకు మాకు మా పిల్లలు ఎవరికైనా ఏ మానిగారినా కూడా వాళ్ళ ముగ్గురు కారకులు అని చెప్తారు సార్. మాకు అంతకంటే కంది గింజలు పెడతాను వచ్చి ఇవాళ కూడా కంది గింజలు పెడితే అక్కడ కొట్టుకొని ముట్టుకొని జరిగింది. వెళ్ళి వచ్చింది.